ఒక వీడియో చూస్తాను. ఆ వీడియోలో ఏముందంటే, ఒక చాతబడి చేసే వ్యక్తి, విచ్ అంటారు కదా, ఆమె చెప్పింది ఏంటిదంటే, ఆమె ఇప్పుడు నమ్ముకుంది, సీక్రెట్స్ అని రివీల్ చేస్తూ ఏం చెప్పిందంటే, ఒకసారి మాలో ఉన్న హెడ్ విచ్ మమ్మల్ని పంపించాడు, వారికి విరుద్ధంగా కార్యము చేయమని, వారికి విరుద్ధంగా నష్టం కలగజేయమని మమ్మల్ని పంపించాడు. అంటే దురాత్మలు పంపించమని వేడుకున్నారు. సరే అని పంపించినప్పుడు ఆ దురాత్మలు ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకు అని మేము చాలాసేపు అయోమయమయ్యాము. దాని బయటే ఉంటున్నాయి కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. మరలా మా దగ్గరికి తిరిగి వచ్చేస్తున్నాయి. ఏంటి దీనికి అర్థము, ఏమైంది అని చూసినట్లయితే, వారి చుట్టూ అంటే ఏ ఇళ్లలో అయితే వారు ప్రార్థన చేస్తున్నారో, ఆమె చెప్పింది, ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఆ ఇంటి చుట్టూ ఒక బ్లూ కలర్ డోమ్ తెలుసు కదండి, ఓ రౌండ్ కవరింగ్ లాగా ఆ ఇంటి చుట్టూ ఉందంట. ఇప్పటికైనా ప్రార్థన చేస్తారా? ఇదేదో మీకు నిరూపించి చెప్పి అప్పుడు ప్రార్థన చేయడం కాదు, అంత శక్తి ఉందని చెప్తున్నాను. వాట్ am I trying to say? Your prayers have that much power. అంత శక్తి ఉంది. ఈ రోజు దాడి చేయడానికి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎప్పుడు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగినప్పుడు. వారము ఏదో అవసరతకి గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొనుక్కుంటారో అలా కాదండి ప్రార్థన అంటే. దేవా ఇది చేయి మరలా వచ్చి మరలా ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు ప్రార్థన.